మాధవ్ అయితే శైలు వచ్చి చెప్పిన తర్వాత మీ వల్లే కేశవ నా మెడలో తాళి కట్టకుండా ఆగిపోయాడు, మీరు పెళ్లి చేసుకుంటే కానీ తను చేసుకోను అని చెప్పనని, లేదంటే ఈ పాటే మేమిద్దరం పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉండేవాళ్ళమి అన్నట్టుగా చెప్పేటప్పటికి నా వల్ల నా తమ్ముళ్ళకి ఇబ్బంది కాకూడదు అని ఇంకా పెళ్ళిళ్ళ పేరైతో ఇంక తనైతే ఒక విడాకులు ఇచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఈ విషయం ఎవరితో చెప్పొద్దు, ఆ రెండో పెళ్లి నేను చేసుకుంటాను అని చెప్పని అనేటప్పటికి ఇంకా పెళ్ళిళ్ళ పేరే ఇంట్లోకి అయితే వస్తాడు. ఇంకా నారాయణరావు ఇప్పుడు ఏ తలక మాసిన సంబంధం తీసుకొచ్చావు అని అడుగుతూ ఉండంగానే ఇంకా మాధవ్ అయితే ఇంట్లోకి అయితే తీసుకొని వెళ్ళి, ఎందుకు మాధవ్ ఇలా చేస్తున్నావు, మీ తమ్ముడితో ఈ విషయం గురించి చెప్పే తర్వాత చేసుకోవచ్చు కదా అంటే, లేదు లేదు ఈ విషయం గురించి ఎవరికి చెప్పకూడదు అని అనగానే ఇంకా మహాలక్ష్మి అయితే వచ్చేసి ఏం చెప్పకూడదు ఏంటి అని చెప్పని ఇంకా అడుగుతూ ఉంటుంది. ఇంక ఏం లేదు, ఈ విధంగా మీ బావగారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, అది కూడా విడాకులు ఇచ్చిన అమ్మాయి అంటే, అయ్యో ఎందుకు మీరు ఇలాంటి పని చేస్తున్నారు, అయినా మీకు ఒక విషయం చెప్పాలి, మీరు పెళ్ళిళ్ళ పేరైతే మీకు అవసరం లేదు, మనీషా మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతుంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పనని ఇంకా తనంతట తానే చెప్పేటప్పటికి ఇంకా మాధవ్ కూడా అయితే నేను నీకు ఆ అమ్మాయి చెప్పిందా అని అడుగుతాడు. అవును నాతో తను చెప్పింది, అలాగే వాళ్ళన్నీ కూడా మీరంటే ఇష్టమేను అని అనగానే ఇంకా మనీషతోనే నా పెళ్లి చేస్తాను అని అనగానే ఇంకా చాలా సంతోషపడతాడు. ఇంకా లాస్ట్లో ఉండేవాడైతే ఇంకా రోజు ఒక అమ్మాయి చూస్తుందిరా అన్న చక్రి అన్న అనేటప్పటికీ ఇంకా మహాలక్ష్మి చక్రి ఇద్దరు అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత చూసారా మా ఇంటికి మా అత్త ఎప్పుడు శాపనార్థాలు పెడుతూనే ఉన్నింది, మీకు పెళ్ళిళ్ళు కావు, ఆ కొంపలోకి ఏ ఆడపిల్లలు రారు అన్నట్టుగా, కానీ ఇప్పుడు మా అందరికీ సెటిల్ అయిపోయాయి, అలాగే మా మాధవన్నకి కూడా పెళ్లి సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఆఖరికి మా బుజ్జిగాడు కూడా లవ్ చేస్తున్నాడు, చూసావా అమ్మాయి ఎంత బాగుందో, అందుకే మా వాడిని ఎంకరేజ్ చేస్తున్నానంటే, చదువుకునే పిల్లవాడిని అలాంటి పనులు చేయమని చెప్పచ్చా అంటే, మీకేం తెలుసండి ఇంక 2 సంవత్సరాలకైనా మా వాడికి కూడా పెళ్లి చేయాలి కదా, తన లవ్ కనుక గ్రాండ్గా స్టాండర్డ్గా ఉంటుందని ఇప్పటి నుంచి లవ్ చేసుకోమని చెప్పి అంటున్నాను అని అనగానే మీ బుద్ధులు కూడా మంచిగా లేవు అని చెప్పి అన్నట్టుగా చక్రినైతే తిడుతుంది. ఇంకా తను కన్నా ప్రేమించిన అమ్మాయి వచ్చి దీవెన అయితే